లొకేషన్ చూస్తూ ఉంటే బాగుంటుంది అంతేనా. ఇక బాయ్ కనపడుతుందిగా. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి విజయవాడ ప్రయాణంలో మనం కొల్లకొండలో నడుస్తున్నాం నడక అంతేనా. కొల్లకొండ రాబోయేది పాతూరు రోడ్డు, ఆ తర్వాత తాడేపల్లి తర్వాత మణిపాల్ హాస్పిటల్, వారధి మీదుగా విజయవాడ బస్ స్టాండ్ చేరుకుంటాం. అంతేగా మన నడక మిగిలి ఉంది. ధన్యవాదాలు అబ్బాయి. అడుగు పెంచి చూద్దాం అబ్బాయి. అందరికీ ధన్యవాదాలు. ఇక చెప్పబాయ్. ఏదో చెబుతున్నాడు, సూచన చెబుతున్నాడు, నువ్వు కూడా చెప్పాలి. మంటలపూడి చిత్రం అదే కాదు, అదిగో చూసుకో. వీడియో అంటే అట్ట కాదు, అది బయట కూడా చూడాలి కాదు, రెండు వైపులు. అటు బయట చూడాలి, బస్సులో చూడాలి. ధన్యవాదాలు. నేను ఉంచుతాలే, చివరి దాకా ఉంచుతా. మణిపాల్ హాస్పిటల్ దాకా రన్నింగ్ పెడతా. ఓకే, హుషారుగా ఉంటుంది అబ్బాయి. చూడు, ఒక పక్క మూట, ఒక పక్క ఫోను. ఏదైనా జరిగితే ఏమవుతుందని తెలియట్లే అబ్బాయి. పక్క మూట చూశారుగా, అది చూసావా, ఆ మూట ఫోను. కనిపిస్తున్న కుంచనపల్లి, రాబోయేది పాతూరు. అబ్బాయి కూడా పోనే, అది మనలాగే అంతేనబ్బాయి. మా తాడేపల్లి పాతూరు రండి బయటికి. పాతూరేనా? ధన్యవాదాలు మీకు. పాతూరు వచ్చేస్తుంది. పాతూరు ఈరోజు తారీఖు ఎంత అబ్బాయి? 6వ తారీఖు 7వ నెల పెట్టు 2024. అంతే. ఈ మాట వచ్చాం. పాతూరు రోడ్ డిమార్ట్ ఇదే. ధన్యవాదాలు అంటారు వాళ్ళు కూడా. ధన్యవాదాలు అంటారు అబ్బాయి, ధన్యవాదాలు అంటారుగా. అబ్బాయి ఆపుతాడు, అది తొందర వద్దులే. బాయ్. పాతూరు ఎవరా దిగేవాళ్ళు? పాతూరు రకాలా ఏకో రై ఏంది సునీత బాయ్, నీది పాసేనా? ఓకే, ఇద్దరు పాస్ అయ్యారు. మీతో పాటు నేను కూడా పాస్ అయిపోయానా. ధన్యవాదాలు. మా ఎవరు చెప్పింది? తాడేపల్లి ఎవరా? నువ్వేనా తాడేపల్లి? అట్టగా ధన్యవాదాలు అందరికీ. అది మనదన్నట్టే ఇద్దరా బాయ్. మీతో పాటు నేను కూడా కనపడాలిగా. అందరికి ధన్యవాదాలు అబ్బాయి. వడ్లపొడి కొద్దిగా షాక్ ఆడుతుందిలే, షేక్ ఆడుతుంది వడ్లపొడికి. అదే ఓకే, ధన్యవాదాలు వడ్లపొడికి.